ఉత్తరాఖండ్లో ఆదివారం హెలికాప్టర్ ప్రమాదం జరిగిన వెంటనే నిలిపివేసిన సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి తిరిగి అనుమతించింది. సర్కార్ సరేనని అన్నప్పటికీ వాతావరణం అనుకూలంగా లేక ఒక్క హెలికాప్టర్ కూడా ఆ రోజు గాలిలోకి లేవలేదని వార్తలొచ్చాయి. ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మార్గంలో నడిచే హెలికాప్టర్ల సమర్థత మీద ఇంతలోనే అంత నమ్మకం ఎలా కుదిరిందో తెలియదు. కానీ 7 ప్రాణాలు తీసిన ఆ ఘోర దుర్ఘటన ఒక తీవ్ర హెచ్చరిక. లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం నింగిలోకి లేచిన కొద్ది క్షణాల్లోనే భగ్గుమన్న ఆ భయానక ఘటన మనల్ని ఇంకా వెంటాడుతూ ఉండగానే కేదార్నాథ్ ఆలయానికి యాత్రికులను తీసుకువెడుతున్న ఈ హెలికాప్టర్ గౌరీకొండ అడవుల్లో కూలిపోయింది. మంటలు రాచుకుని హెలికాప్టర్లో ఉన్న వారంతా మృతి చెందారు. ప్రతికూల వాతావరణమే ఈ ప్రమాదానికి కారణమని అనుకుంటున్నప్పటికీ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు జరిపి కనీసం ప్రాథమికంగా ఓ అవగాహనకు వచ్చే వరకు ఏదీ నిర్ధారించలేం. హెలికాప్టర్ సేవలను సత్వరమే తిరిగి ఆరంభించిన ఈ నిర్ణయం వెనుక ప్రైవేట్ సర్వీసులో ఒత్తిడి కూడా పనిచేసి ఉండవచ్చు. 15 ఏళ్ల అనుభవం గల పైలట్ చేతిలో ఉంటూ కూడా ఈ హెలికాప్టర్ చిగురుటాకులో వణికి కట్టుతప్పి కూలింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి హెలికాప్టర్ను పైలట్ సరిగా నియంత్రించలేకపోయారట. చార్ధామ్ యాత్ర ఆరంభమైన నెలన్నరలో ఈ తరహా ప్రమాదాలు 5 జరిగాయని మీడియా విశ్లేషిస్తోంది. మే 8న కూడా ఇటువంటి తీవ్ర ప్రమాదమే జరిగి 6 ప్రయాణికులు మరణించారు. 3 హెలికాప్టర్ ప్రమాదాల్లో అదృష్టవశాత్తు ప్రాణనష్టం లేకున్నా మార్గ మధ్యంలో ఇంజన్ విఫలమైన మాట నిజం. ఈ నేపథ్యంలో ప్రతి ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణించి కారణాలను అన్వేషించడం, తగిన పరిష్కారాలతో ముందుకు వెళ్లడం ముఖ్యం. దట్టమైన పొగమంచు వల్ల ముందున్న కొండను ఢీకొని ఈ హెలికాప్టర్ కూలి ఉండవచ్చు. అయితే కేదార్నాథ్లో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉదయం 6 దాటితే కానీ హెలికాప్టర్లు బయలుదేరకూడదన్న నియమం ఉన్నప్పటికీ ఈ హెలికాప్టర్ 5 గంటల 17 నిమిషాలకే కుప్పకూలడాన్ని బట్టి చూస్తే ఆర్యన్ ఏవియేషన్ లిమిటెడ్ సంస్థ ఆ నిబంధనలను ఉల్లంఘించిందని అర్థం. ఎత్తైన కొండలు, లోయలతో కూడిన ఈ ప్రాంతంలో వాతావరణం కూడా నిలకడగా ఉండని పరిస్థితుల్లో కనీసం తెల్లవారే వరకు కూడా ప్రైవేట్ సంస్థలు ఆగలేకపోతున్నాయి. డబ్బు తప్ప వీటికి ప్రజల ప్రాణాలు పట్టడం లేదని, వీటిని నియంత్రించే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతున్నదని విమర్శకులు అంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి హెలికాప్టర్ సంస్థల కోసం కఠినమైన నిబంధనావళిని తయారు చేయమన్నారు. సర్వీసులను క్రమబద్ధీకరించడంతో పాటు ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రమాద ఘటనను సుమోటోగా స్వీకరించిన ఉత్తరాఖండ్ హైకోర్టు సోమవారం ప్రభుత్వాన్ని ఉద్దేశించి చక్కని ప్రశ్నలు వేసింది. సరైన సూచనలు చేసింది. హిమాలయ సానువుల్లో హెలికాప్టర్లు నడిపే పైలట్లకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తూ ఉండటం నుంచి హెలికాప్టర్ల నిర్వహణ వరకు అనేకం ఇందులో ఉన్నాయి. సర్వీసుల సంఖ్యను నిర్ణయించటం, నియంత్రించటం నుంచి ఉల్లంఘనకు పాల్పడిన సంస్థలను తీవ్రంగా శిక్షించటం వరకు కోర్టు చాలా సూచనలు చేసింది. ఈ ఘోర ప్రమాదం తర్వాతైనా ప్రభుత్వం తన మొహమాటాలు పక్కన పెట్టి గట్టిగా వ్యవహరించటం ముఖ్యం. కాలినడకన వెళ్లలేని వారు, ఖర్చు భరించగలిగేవారు ఈ హెలికాప్టర్ సర్వీస్కు మొగ్గు చూపడం సహజం. సుదూర ప్రాంతాల నుంచి సైతం సునాయాసంగా ఈ హెలికాప్టర్ను బుక్ చేసుకోగలిగే మార్గాలు పెరిగాయి. చార్ధామ్ యాత్ర రద్దీకి అనుగుణంగా సర్వీసులు పెంచి ఎక్కువ సొమ్ము చేసుకోవాలన్న తాపత్రయం ఈ ప్రైవేట్ సంస్థలది. ఈ యాత్ర గురించి అధిక వ్యయంతో విస్తృత ప్రచారం చేస్తూ మత పర్యాటకం నుంచి వచ్చే ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ హెలికాప్టర్ సంస్థల వీరంగానికి అడ్డుకట్ట వేయాలి. ఎంతో భక్తితో అధిక శ్రమ కూర్చి 4 ధామాలను దర్శించవస్తున్న వారి అభిష్టాన్ని నెరవేర్చి క్షేమంగా వెనక్కు పంపే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.